హాయ్ అండి. ఈరోజు కుండలో చికెన్ ట్రై చేద్దామని మా మిర్చి తోటకు వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడే కుండను కోడి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వెళ్ళాము. అక్కడే కోడిని క్లీన్ చేశారు ఇలా పొయ్యి పెట్టి. తర్వాత చికెన్ని కొన్ని కర్రీ వండడానికి, కొన్ని కబాబ్స్ కాలవడానికి ఇక్కడ సపరేట్ చేశారు మ్యారినేట్ చేసి. ఇలా ఒక బైండింగ్ వైర్ తీసుకొని ఇలా ఒక్కొక్కటి చికెన్ ముక్కలను అమర్చాలి సీకుకి. దీన్ని ఒక దండలాగా కట్టి బొగ్గుల మీద కాల్చాలి. మా వాళ్ళు ఇంకొక సైడు కట్టెల పొయ్యి పెట్టి కుండను వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి ఆ నీటిని మరిగిస్తున్నారు, ఎందుకంటే ఆ కుండలోని మట్టి వాసన పోవడానికి. ఇప్పుడైతే చికెన్ రెడీ అయిందండి. ఒక సైడు ఉల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కుండ వేడయ్యాక ఆయిల్, ఆనియన్స్, మిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా మాగుతాయి. అలాగే అల్లం, తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని నెమ్మదిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మంట హైగా మండుతుంది. అందుకే మెల్లగా చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కింద నుంచి పైకి కలుపుకోవాలి చికెన్ని. మేము మూత మర్చిపోయాం ఇంటి దగ్గర తీసుకురావడం, అందుకని ఇంకొక కుండను మూతలాగా వాడుతున్నాము. ఇప్పుడు పొయ్యిలో నుంచి కొన్ని బొగ్గులు వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని కాలుస్తున్నాము. ఒక సైడ్ మా సిస్టర్స్ ఏమో సద్ద కంకుని కాలుస్తున్నారు, ఇటు చికెన్ కూడా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, కబాబ్స్ ఎలా కాలుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, కుండలో చికెన్ గుమగుమలాడుతుంది. ఇప్పుడు కారం వేసుకొని కారం అడుగు వరకు కలిసేటట్లు కింద నుంచి పైకి కలుపుకోవాలి. చికెన్లో మనకి గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకొని చికెన్ మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని చికెన్ను బాగా కలపాలి. అలాగే సరిపడంత మసాలా. కాల్చిన చికెన్ వీడియో తీద్దామంటే మా వాళ్ళు అటు నుంచి అట్టే ఖతం చేశారండి. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలండి. అంతే అండి, వేడి వేడి మన కుండ చికెన్ రెడీ అండి. ఈ కుండలో చికెన్కి మనం ఇంట్లో గిన్నెలో వండుకున్న చికెన్కి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.